సుమారుగా 40 సంవత్సరాలకి తీసుకెళ్ళారు మమ్మల్ని. మీరు కూడా 30-40 సంవత్సరానికి వెళ్ళిపోయారు. గత స్మృతులు చెప్పాలనుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి. మీకందరికీ కూడా తెలిసే ఉంటుంది బహుశా ఇక్కడ కార్యక్రమాలు మంచి చెడ్డ ఎలా జరిగేది. ఈ స్కూల్లో మీకు ఏం నేర్పాం, ఎట్లా నేర్పాము, మీరు ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా నేర్చుకున్నారు, అవన్నీ కూడా మీకు తెలుసు. కేవలం చదివే కాకుండా అనేక రకాలుగా ఓ పాఠశాలే కాకుండా పల్లెటూరు వాతావరణం అనుకూలంగా ఈ స్కూల్ కింద ఉన్నటువంటి అవకాశాలు మనం ఉపయోగించుకొని ఇక్కడ పొలం ఉంది, 4 ఎకరాల పొలం మనం వ్యవసాయం చేసాం, దాంట్లో పంటలు పండించాం, దాంట్లో మనం డబ్బులు తీసుకున్నాం, స్కూల్ కింద ఖర్చు పెట్టాం మీకోసమే. అయితే ఇవన్నీ చేసింది కూడా సుమారుగా చదువులో భాగమైంది మీకు చేసింది. దాంట్లో అది మా వల్ల అవడం అంటే కేవలం మాస్టర్ టీచర్స్ వల్ల అవడం కాదు, పిల్లలు కూడా పూర్తిగా సహకరించబట్టే ఆ పనులన్నీ పూజ చేయగలిగాం పూర్తిగా. అప్పుడు ఉన్నటువంటి బ్యాచ్ అటువంటిది అనేక రంగాల్లో చేశారు. ముఖ్యంగా ఏంటంటే డిసిప్లిన్ మనిషికి కావాల్సింది మెయిన్. అది క్రమశిక్షణ. స్కూల్లోకి వస్తే పక్కన వెళ్ళినవాళ్ళు కూడా ఇక్కడ స్కూల్లో 200 మంది 250 మంది పిల్లలు ఉంటే సైలెంట్గా ఉండేది, అసలు మాట వినపడేది కాదు. ఎక్కడ పదాల వాళ్ళు కూడా ఎక్కడ మాట వినపడేది కాదు స్కూల్లోకి వచ్చేదాకా. అలా ఉండబట్టే ఏ కార్యక్రమం జరిగినా కూడా డిసిప్లినే, బయట కార్యక్రమాలు జరిగినా డిసిప్లినే. ఈ స్కూల్ కోసం మనం మీకు ఉద్యోగంలో ఉన్నది యానివర్సరీ డబ్బుల కోసం చెప్పాను. స్కూల్లో మనకు సుమారు 6 రోజుల్లో 10,000 డబ్బులు వచ్చాయి. అది చాలా ఇంకా బాగా చేద్దామని చెప్పని మీకోసం కూడా అంటే మీరు నేర్పుదామని చెప్పిన అభిప్రాయంతో పక్కన కోతల కోసం మరి మీకు గుర్తుందో మరి అది కూడా బ్యాచ్ వాళ్ళకి ఎంత వేసామంటే 10th ఒకడు, 9th ఒకడు, 8th, 7th, 6th 5 కలిపి ఒక బ్యాచ్. కోత కొయ్యడం కూడా ముందు డివైడ్ చేయట్లేండి. అంటే చేయటం అంటే మన ఇష్టం కాదు, పిల్లలు అంత తేలిగిన విషయం కాదు. డివైడ్ చేసాం, కోదం పెట్టేసి బాగా ఎదేసాడు వస్తే కోత సామాన్యం 150 పెట్టాం. డబ్బుల కోసం మీ కార్యక్రమం కూడా పెట్టాము.